ఓం శ్రీమాత్రి నమః. ఛానల్లోకి స్వాగతం. ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో కన్యా రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. మరీ ముఖ్యంగా కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి నవంబర్ 4, 5, 6వ తేదీల రోజున కన్యా రాశి వారికి ఒక అమ్మాయి గొప్ప ఆఫర్ ఇస్తుంది. మరి ఈ రోజున వీరికి ఎలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయి, వీరికి కలగబోయే శుభ అశుభాలు ఏంటి అనే వివరాలను మీరు జీవితంలో ఎన్నో సమస్యలని ఎదుర్కొంటూ ఉండొచ్చు. అంటే ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల సమస్యలు, విడాకులు, ధన సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో మీకు జాతకం చెప్తారు గురువుగారు. కాబట్టి ఎటువంటి పర్సనల్ సమస్యలు అయినా సరే మీకు జ్యోతిష్యం కూడా చెప్పబడును. అవన్నీ కూడా ఫోన్ ద్వారానే మీకు జ్యోతిష్యం చెప్పబడును. అంతేకాకుండా మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది. స్త్రీ మరియు పురుష వశీకరణం కూడా చేయబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా 100% పరిష్కార మార్గం చూపబడును. కాబట్టి గురువుగారికి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. ఆయనకు కాల్ చేయాల్సిన నంబర్ వచ్చేసి 9989794560. ఈ నంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఎలాంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్తారు. ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఉన్న ఆల్ అప్డేట్ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీ మొబైల్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి. ఈరోజు సూర్యుడు కన్యా రాశిలోనే సంచరిస్తున్నాడు. ఇది మీ రాశి వారికి అత్యంత ప్రభావవంతమైన కాలం. శుక్రుడు మీ అధిపతి గ్రహం. ఈరోజు మీ లాభస్థానమైన సింహరాశిలో ఉంది. గురువు మీ 7వ భావంలో దృష్టి తెస్తూ ఉండడం వల్ల సంబంధాల ద్వారాలు, అవకాశాలు రావడం, పరిచయాల ద్వారా వృద్ధి, పురోగతి కలగడం ఖచ్చితంగా సూచింపబడుతుంది. ఇక ఈ రోజు కావడం వల్ల శుక్రగ్రహ ప్రభావం బలంగా ఉంటుంది. అది మీకు సౌందర్యం, సమతుల్యత, ఆత్మవిశ్వాసం మరియు ఆకర్షణను ఇస్తుంది. ఆ ఆకర్షణే ఈరోజు మీ జీవితంలోకి ప్రత్యేకమైన అమ్మాయినైతే తీసుకువస్తుంది. ఆమె మీ వృత్తి మార్గానైతే మార్చేస్తుంది. ఉదయం నుంచి మీతో ఒక సానుకూల శక్తి కలుగుతుంది. గత కొన్ని రోజులుగా ఉన్న ఆలోచనలు, గందరగోళం తగ్గిపోతాయి. మనసు ప్రశాంతంగా, ఏకాగ్రతగా ఉంటుంది. ఇక ఈరోజు మీరు కలిసే వ్యక్తులు మీ జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషించబోతున్నారు. చాలామంది కన్యా రాశి వారు ఈరోజు ఉదయం ఒక మహిళా సహోద్యోగి లేదా వ్యాపార సంబంధం ఉన్న వ్యక్తి నుంచి ఫోన్ కాల్ లేదా మెసేజ్ అందుకుంటారు. ఆమె మాటల్లో ఉన్న ఆత్మవిశ్వాసం, సానుకూలత మిమ్మల్ని ఆకర్షిస్తుంది. ఆమె మీకు చెబుతుంది, మా కంపెనీలో ఒక కొత్త ప్రాజెక్టు మొదలవుతుంది, మీరు దానికి సరైన వ్యక్తి అని అనిపిస్తుందని. మొదట మీరు అది సాధారణ సంభాషణగా తీసుకుంటారు, కానీ క్రమంగా అది మీ కెరియర్లో పెద్ద మలుపు అవుతుంది. ఇక జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ సమయానికి చంద్రుడు మీ 11వ లాభం దగ్గర శుభదృష్టి వేస్తాడు. దాంతో మహిళా సంబంధం ద్వారా లాభం పొందే యోగం అయితే ఏర్పడుతుంది. ఇది ఆ రోజు యొక్క అత్యంత ముఖ్యమైన సమయం. ఇక మధ్యాహ్నం 11 గంటల నుంచి 3 గంటల వరకు ఇది ఈరోజు మీకు అత్యంత ముఖ్యమైన సమయం. శుక్రుడు, బుధుడు మరియు గురుడు ఒకే సమాంతర దృష్టి కలిగి ఉండడం వల్ల వాణిజ్య విజయయోగం ఏర్పడుతుంది. మీరు అమ్మాయితో మళ్ళీ మాట్లాడే అవకాశం దొరుకుతుంది. ఆమె మీ పనితీరు, మీ ఆలోచన విధానం, మీ సామర్థ్యాన్ని గుర్తిస్తుంది. మీరు మా బృందంలో చేరితే మా ప్రాజెక్ట్కి గొప్ప విలువ వస్తుంది అని ఆమె చెబుతుంది. అది మీ వృత్తి జీవితంలో ఒక గొప్ప ఆఫర్, దైవ సంకేతంగా వచ్చేది. ఆమె ఇచ్చే ఈ ఆఫర్ కేవలం ఉద్యోగ మార్పు కాదు, అది మీ ప్రతిభకు గుర్తింపు, మీ కృషికి బహుమతి. ఆమె మాటల్లో మీ నిజాయితీని, నమ్మకాన్ని మరియు ప్రేరణను గమనిస్తారు. ఇక మధ్యాహ్న సమయానికి మీరు ఆ ఆఫర్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. మనసులో సందేహం కూడా ఉంటుంది, ఇది నిజంగానే జరుగుతుందా అని. కానీ జ్యోతిష్యంగా ఈ రోజున కన్యా రాశి వారికి ఉన్నటువంటి ఈ శుభయోగం ఈ అవకాశాన్ని నిజంగా మార్చేస్తుంది వారి జీవితాన్ని. ఇక ఈరోజు సాయంత్రం 3 గంటల నుంచి 7 గంటల వరకు ఈ సమయానికి మీరు ఆ అమ్మాయితో మూడోసారి మాట్లాడే అవకాశం వస్తుంది. నాకు మీ పని చాలా ఇష్టం, మీరు ఈ కొత్త ఆఫర్ని అంగీకరిస్తే మీకు కావలసిన షరతులన్నీ ఇవ్వగలుగుతామని ఆమె చెబుతుంది. ఇక ఈ సమయంలో మీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఆ నిర్ణయం మీ జీవితంలో పెద్ద మలుపు అవుతుంది. జ్యోతిషపరంగా శుక్రుడు మీ లాభస్థానంలో ఉండి చంద్రుడిపై శుభదృష్టి వేస్తున్నందున ఆఫర్ అంగీకరిస్తే మీ కెరియర్లో ఒక కొత్త దశ ప్రారంభమవుతుంది. మీరు ఏం చేస్తున్నారో ఆ రోజు సాయంత్రం వరకు మీకు పూర్తిగా అర్థం కాకపోయినా తర్వాత ఆ ఆఫర్ వల్ల మీరు పొందే ఫలితం చూస్తే కనుక మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఇది దైవ సంకేతం, ఒక అమ్మాయి రూపంలో వచ్చిన శుభదూత లాంటిది. ఇక ఆమె మీ జీవితంలో కొత్తగా ప్రవేశించే వ్యక్తి కావచ్చు, లేదంటే మీరు ఇప్పటికే పరిచయం ఉన్న సహోద్యోగి కావచ్చు. కానీ మీరు ఆమెను ఈరోజు కొత్త కోణంలో చూస్తారు. ఆమె మాటల్లో ఒక దారుణమైన నమ్మకం ఉంటుంది, ఆమె ముఖంలో ఒక ప్రశాంతత అయితే ఉంటుంది. అలాగే ఆమె చూపుల్లో మీకు దారి చూపించే శక్తి కూడా ఉంటుంది. ఇక జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈరోజు శుక్రుడు సింహరాశిలో ఉన్నందున ఆమె సింహరాశి లేదా కన్యా రాశికి చెందిన వ్యక్తి అయిన అవకాశం ఎక్కువగా ఉంటుంది.
ఆమె మీ జీవితంలో రావడం అనేది కేవలం యాదృచ్ఛికం కాదు. అది మీ గత జన్మ కర్మ ఫలితంగా దైవం పంపిన భక్తి. ఆమె ద్వారా మీరు వృత్తిలో ఎదుగుదల, స్థిరత్వం మరియు గుర్తింపు కూడా పొందుతారు. ఇక ఈరోజు ఈ రాశి వారు వృత్తిలో కొత్త దారిని, కొత్త స్థాయిని, కొత్త అవకాశాన్ని పొందుతారు. ఈ యొక్క ఆఫర్ ద్వారా మీ కృషికి ఒక సముచిత గౌరవం వస్తుంది. మీ ప్రతిభను గమనించిన వారంతా ఇప్పుడు ఆశ్చర్యపోతారు. మీ పై స్థాయి వారు కూడా మీ నిర్ణయాన్ని గౌరవిస్తారు. ఈ యొక్క ఆఫర్ మీ జీవితంలో కొత్త స్థిరత్వాన్ని ఇస్తుంది. ఇక ఆర్థికంగా కూడా మీరు మరింత బలపడతారు. మీ పేరు, ప్రతిష్ట పెరుగుతుంది. చాలామంది కన్య రాశి వారు ఈ రోజు తర్వాత ప్రమోషన్, కొత్త ఉద్యోగం లేదా విదేశీ అవకాశాల గురించి వార్తలు వింటారు. ఇది అమ్మాయి ద్వారా వచ్చిన దైవదూత ప్రభావం. ఇక ఈ ఆఫర్తో మీరు పొందేటువంటి ఆర్థిక లాభం కూడా ఆశించిన దానికంటే ఎక్కువగా ఉంటుంది. ఇక చంద్రుడు లాభంలో ఉండడం వల్ల ఈరోజు మీ ఆదాయం పెరగడానికి దారితీస్తుంది. మీరు ఈ ఆఫర్ అంగీకరించే ముందు నిజంగానే ఎక్కువగా దేవుణ్ణి నమ్మండి. అంతేకాకుండా దేవునిపై మీరు నమ్మకాన్ని పెట్టండి. అలాగే దేవుడిపై భారం కూడా పెట్టండి. ఆ దేవుడే మీకు మంచి జరగాలని ఈ అమ్మాయి రూపంలో మీకు ఒక సంకేతాన్ని ఇస్తున్నాడన్న విషయాన్ని మీరు గ్రహించాలి. అంతేకాకుండా కన్యరాశి వారి యొక్క వ్యక్తిత్వం మనం చూసుకున్నట్లయితే వీరు చాలా మంచి ఆకర్షితులుగా ఉంటారు. చూడ్డానికి అందంగా మాత్రమే కాదు, వీరి యొక్క మాట తీరు కూడా అంతే ఆకర్షణీయంగా ఉంటుంది. వీరితో ఎవరైనా మొదటిగా మాట్లాడుతూ ఉంటే గనక వీరి యొక్క మాట చాతుర్యంతో వారు ప్రేమలో పడ్డం ఖాయం. అవును, మాటలతో వీరు మాయ చేస్తారు, అంతలా ఆకర్షితుల్ని చేస్తారు వీరి మాటలతో అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా వీరి యొక్క చాతుర్యం ఎంతగా ఉంటుందో వీరి యొక్క వేషధారణ కానీ, వీరి యొక్క స్టైల్ కానీ అలాగే అందరినీ ఆకర్షితుల్ని చేస్తుంది. కాబట్టి వీరితో మాట్లాడేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి మాట్లాడాల్సి ఉంటుంది. మరీ ముఖ్యంగా వీరు మాట్లాడేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటారో అంతే అందరినీ ఆకర్షించడంలో కూడా నిమగ్నులై ఉంటారని చెప్పుకోవచ్చు. ఎదుటి వ్యక్తి ఏం మాట్లాడగలుగుతాడు అన్నది కూడా వీరు ముందే ఆలోచించి దానికి సమాధానంగా ఆలోచిస్తూ ఉంటారు ప్రతి మాటని. కాబట్టి కన్య రాశి వారు ఈ విషయంలో నిష్ణాతులని కూడా చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా వీరు కష్టపడే తత్వం ఎక్కువగా ఉన్నప్పటికీ ఎక్కువగా వీరు ముక్కుసూటితనంతో ముందుకు వెళ్తూ ఉంటారు. ఆ ముక్కుసూటితనం వల్ల చాలామందికి అభిమానులుగా అయితే మారిపోతారు. అంటే మిమ్మల్ని అభిమానించే సంఖ్య అనేది పెరుగుతుంది. కానీ నిజం చెప్పాలంటే ఈ ముక్కుసూటితనం వల్ల కొంతమందిని ఇబ్బంది పెట్టిన వారు అవుతారు. అంటే ఇది అందరికీ నచ్చే గుణం కాకపోవచ్చు, కానీ కొందరికి చివుక్కుమనే భావన కలుగుతూ ఉంటుంది. సో అలా చివుక్కుమని ఎవరైతే ఫీల్ అవుతారో మీ మాటల వల్ల, అంటే కన్యరాశి వారి మాటల వల్ల, వారు మిమ్మల్ని శత్రువులుగా భావిస్తారు. వీరు మమ్మల్ని బాధించడానికే ఇలా మాట్లాడుతున్నారు, మమ్మల్ని దెప్పి పడవడానికే ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవడమే కాకుండా మీకు కీడు కలిగించాలని, మీకు ప్రమాదాలని సంభవించేలా చేయాలని ప్రతి క్షణం ఆలోచిస్తూ ఆరాటపడుతూ ఉంటారు. కాబట్టి మీ వాక్చాతుర్యం అనేది ఎంతగా ఆకర్షిస్తుందో మీ ముక్కుసూటితనం అనేది కూడా అంతే బాధ పెడుతుంది కొంతమందిని. కాబట్టి మీరు ఈ విషయంలో జాగ్రత్త పడాలి. ఎవరైతే మీ విషయాలని యాక్సెప్ట్ చేసి చాలా పాజిటివ్గా తీసుకుంటారో, అంటే ఇది మాకు సర్దుకోవడానికి, తప్పును సరిదిద్దుకోవడానికి ఒక మార్గంగా ఎవరైతే భావిస్తారో వారికి మీ యొక్క ముక్కుసూటితనం అనేది నచ్చుతుంది, వారికి ఇది మార్గనిర్దేశకంగా అనిపిస్తుంది. కానీ ఎవరికైతే నచ్చదో వారికి మీ మీద పగ, ప్రతీకారంతో రగిలిపోతూ ఉంటారు. సో అలాంటి వారిని గమనించి మీరు అలాంటి వారికి దూరంగా ఉండండి. సో ఇక వీరు ప్రతికూలతలను కూడా అనుకూలతలుగా మార్చుకోవాలి అంటే కన్య రాశి వారు ఎక్కువగా ఇష్ట దైవారాధన లేదంటే కుల దైవారాధన, అలాగే శివారాధన చాలా మేలు చేస్తుంది. శివారాధనతో పాటు ఇప్పుడు మనం కార్తీక మాసంలో ఉన్నాం కాబట్టి ఈ కార్తీక మాసంలో విశేషంగా పూజలు అందుకుంటారు ఎవరు? శివకేశవులు. కాబట్టి శివకేశవులని కూడా ధ్యానిస్తూ ఉండడం వల్ల మీకు అంతా మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు. సో శివుని యొక్క నామాలు, పంచాక్షరి మంత్రం జపిస్తూ లేదంటే విష్ణు సహస్రనామం పారాయణం చేయడం వల్ల మీకు అంతా మేలు జరుగుతుందని చెప్పుకోవచ్చు. సో చూసారు కదండి, కన్య రాశి వారు నవంబర్ 4, 5, 6వ తేదీల్లో వీరు ఎలాంటి వార్తను తీసుకోబోతున్నారు, మరీ ముఖ్యంగా వీరు ఏ విషయంలో జాగ్రత్త పడాలి, అలాగే వీరు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే వీరికి అంతా మంచి జరుగుతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వారు, స్నేహితులు, బంధువులు ఎవరైనా కన్య రాశి వారికి సంబంధించిన వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అలా షేర్ చేసుకోవడం వల్ల వారు కూడా వారి రాశి గురించి, వారికి ఎదురు కాబోతున్న సమస్యల గురించి, పరిష్కారాల గురించి, మార్గాల గురించి తెలుసుకుంటారు. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.